సో, డిఫరెన్స్ మనకు పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల లోపట ఇది ర్యాపిడ్ రివిజన్ 2. సో, ఇందులోపట తత్వవేత్తల గురించి మనం వారి యొక్క ఫిలాసఫీ ఏంది, వారి బేసిక్ విద్య ఏమని ఎట్లా ఉన్నదనే అంశాన్ని దీని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో లోపట మహాత్మా గాంధీ, అదేవిధంగా స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, తర్వాత ఫెడ్రిక్ ఫ్రోబెల్, తర్వాత మేరియా మాంటిసోరీ, తర్వాత గిజుబాయి బదేకా, తర్వాత రూసో, తర్వాత జాన్ డ్యూయి. వీరి తత్వవేత్తల గురించి మనం తెలుసుకుందాం. జాన్ డ్యూయి అంటేనే తెలుసు మనకు ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం అనే విషయం తెలిసిందే. రూసో నేచురలిస్ట్, ప్రాకృతికవాది. వారు రాసిన గ్రంథం పేరే మెయిల్. మళ్ళీ వివరంగా చూద్దాం. గిజుబాయి బదేకా వారు రాసిన బుక్కు పగటి కళ, దివా స్వప్న అన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మేరియా మాంటిసోరీ విద్యా విధానం అనేది ప్రీ ప్రైమరీ లోపల అద్భుతమైన ప్రభావాన్ని చూపెట్టింది వరల్డ్ వైడ్లా అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో, అదే రకంగా తీసుకున్నట్టయితే ఫెడ్రిక్ ఫ్రోబెల్ వారు మొట్టమొదట అంటే కిండర్ గార్టెన్ పాఠశాలను స్థాపించడం అనేది జరిగింది. తర్వాత తీసుకుంటే జిడ్డు కృష్ణమూర్తి, వీరు కూడా రిషి వ్యాలీ, ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో రిషి వ్యాలీ పాఠశాలను స్థాపించారు. తర్వాత స్వామి వివేకానంద చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచాన్ని ప్రభావితం చేశారని చెప్పుకోవచ్చు. లేదా మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ఈ యొక్క ఫిలసాఫికల్గా మామూలుగా ప్రపంచాన్ని చాటి చెప్పిన మహనీయుడు అని చెప్పుకోవచ్చు. ఏదైనా మహాత్మా గాంధీ. సో, మనకు స్వాతంత్ర సమరం లోపల వీరు నాన్ వైలెన్స్, అహింస సిద్ధాంతం ద్వారా మమ్మల్ని తీసుకురావడం అనేది జరిగింది. సరే, ఏదైనా ఇక్కడ మహాత్మా గాంధీకి వెళ్ళి మనం మొదలు తీసుకుంటున్నాం. వీరు ప్రతిపాదించిన విద్యా విధానం ఏంటంటే బేసిక్ విద్యా విధానం. దీన్ని ఏమంటారంటే నయి తాలీం లేదా ప్రాతిపదిక విద్య అంటారు. 1930 లోపల వార్ధా సమావేశంలో జాకిర్ హుస్సేన్ అధ్యక్షతన ఈ యొక్క బేసిక్ విద్యా విధానాన్ని అమలుపరచాలని చెప్పేసి అప్పుడు ఒక కమిటీ రూపొందించడం అనేది జరిగింది. ముఖ్యంగా బేసిక్ విద్యా విధానం లోపల ఒక ఏంటంటే ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ ఇవ్వడం. ఏదైనా అంటే మనకు స్కూల్ ఎడ్యుకేషన్‌లో మనం చూస్తుంటాం ఇప్పటికి గూడా. మనం నిరుద్యోగ సమస్య గానీ, ఏది గానీ, అంటే వారి యొక్క ఆలోచనలేందంటే ఏదో ఒక వృత్తితోటి మిళితం కావాలి విద్య. అది స్కూల్ ఎడ్యుకేషన్‌కెళ్ళి మనం చూస్తుంటాం. అక్కడికెళ్ళే చేయాలి. ఇప్పుడు అందుకే వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇంటర్మీడియేట్‌లో గానీ, తర్వాత సెకండరీ లెవెల్‌లో గానీ. సో, అప్పుడు వారు బేసిక్ విద్యా విధానంలో కూడా వారిచ్చిందేంది అంటే, ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ ఇవ్వడం. సరే, ఏదైనా మనం చూస్తాం. మహాత్మా గాంధీ అంటేనే బేసిక్ విద్యా విధానం. అదేవిధంగా నయి తాలీం అంటే నూతన విద్యా విధానం, ప్రాతిపదిక విద్య. తర్వాత 1937 వార్ధా సమావేశం, జాకిర్ హుస్సేన్. బిట్ ఎట్లన్నా ఫ్రేమ్ కావచ్చు, ఎట్లన్నా లింక్ చేయొచ్చు. మహాత్మా గాంధీ అంటే మన కళ్ళు మూసుకుంటే గుర్తు రావాలి బేసిక్ విద్యా విధానం. అంటే అదేంటి అంటే ఏదైనా ఒక వృత్తి లోపట వారికి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి తప్పనిసరిగా. దానికే నయి తాలీం అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో చెప్తున్నాం ప్రాతిపదిక విద్య అంటారు. ఇది వార్ధా సమావేశం లోపట మామూలుగా దీన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. దానికి అధ్యక్షత ఎవరంటే జాకిర్ హుస్సేన్. సో, చూస్తాం బేసిక్ విద్య. ఇక వారి విద్య మహాత్మా గాంధీ వారు ఎట్లా డిఫైన్ చేశారు విద్యనంటే వ్యక్తిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను వెలితీయడమే విద్య. అంటే ఒక విద్యార్థి లోపట, ఒక చైల్డ్ లోపట శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను వెలికితీసేదే విద్య. ఎడ్యుకేషన్ మీన్స్ డ్రాయింగ్ ఔట్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ డెవలప్‌మెంట్. సో, ఇది ప్రీవియస్ పీరియడ్‌లో కూడా చూసాం. సో, డెఫినిషన్‌లోకెళ్ళి కూడా బిట్ రావచ్చు. అంటే చెప్తారు ఎడ్యుకేషన్ మీన్స్ డ్రాయింగ్ ఔట్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ డెవలప్‌మెంట్ అన్నది ఎవరు? వ్యక్తిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను వెలికితీసేదే విద్య అని చెప్పింది ఎవరు? మహాత్మా గాంధీ. లేదా నయి తాలీం ప్రతిపాదించింది ఎవరు? బేసిక్ విద్య ప్రతిపాదకులు ఎవరు? మూలం ఎవరంటారు? ఎవరి అధ్యక్షన జరిగింది 1937 జాకిర్ హుస్సేన్. వార్ధా సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంది? అది ఎప్పుడు ప్రతిపాదించబడింది? ఎట్లైనా బిట్ అడగొచ్చు. సరే, ఏదైనా వీరు రాసిన ఒక అద్భుతమైన పుస్తకం ఏంటంటే సత్యశోధన, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రుత్, గాంధీజీ రాశారు. ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ట్రుత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ. మనకు తెలిసే సత్యము, అహింస, సత్యాగ్రహ. ఈ 3 వీటిని వజ్రాయుధాలుగా వాడి వారు స్వాతంత్ర్యాన్ని అంటే మనకు ఆంగ్లేయుల కబంధ హస్తాలకెళ్ళి మనకు తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. ట్రుత్ అనేది వారు నమ్మారు. సత్యం, నాన్ వైలెన్స్, అహింస అంటే సత్యాగ్రహ. విలువలు ఇదే సేమే అవే. సత్యం, అహింస, సత్యాగ్రహం. ఫియర్‌లెస్‌నెస్, సాక్రిఫైస్, ఫెయిత్, హ్యుమానిటీ. ఇక బేసిక్ ఎడ్యుకేషన్ ఏంటంటే క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఇది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఎర్నింగ్ లైవ్లీహుడ్ బేస్డ్ ఆన్ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అంటే లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై లెర్నింగ్. మనం చదువుకుంటూ నేర్చుకోవాలి, నేర్చుకుంటూ సంపాదించాలి.
అంటే క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అంటే అప్పుడు పాటరీ గానీ, హార్టికల్చర్ గానీ, అగ్రికల్చర్ గానీ ఉండేటిది. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఏందంటే మదర్ టంగ్. ఇక్కడ ఏదైనా మళ్ళీ చూస్తున్నాం. నయి తాలీం వారి బేసిక్ ఎడ్యుకేషన్‌లో నయి తాలీం ప్రాతిపదిక విద్య 1937 వార్ధా సమావేశం. బేసిక్ విద్య, ప్రాతిపదిక విద్యలో విద్యార్థికి ఏదైనా ఒక వృత్తిలో శిక్షణ ఇవ్వడం అనేది. ఉచిత నిర్బంధ విద్య. అందులో ఇంకో కొన్ని ఉన్నాయి. బేసిక్ ఎడ్యుకేషన్‌లో 6-14 ఇయర్స్ పిల్లలకు ఉచితంగా నిర్బంధ విద్య ఇయ్యాలి. మాతృభాషలో విద్యాబోధన. ఇంతకుముందు చెప్పుకున్నట్టు వృత్తి కేంద్రంగా విద్య. ఒక వృత్తిని ఉత్పాదకతను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే మనము ఒక వృత్తి విద్యను చెప్తూనే అంటే సబ్జెక్ట్స్ విత్ క్రాఫ్ట్, తోట పని, వ్యవసాయం, నూలు వడకడం, వడ్రంగం, పాదరక్షలం చేయడం, లోహ పని మొదలగు వృత్తులను ఆధారంగా చేసుకొని విద్యను బోధించడం. బేసిక్ విద్యా విధానంలోని ముఖ్య సూత్రం స్వయం పోషకత్వం, సెల్ఫ్ డిపెండెంట్, లర్న్ వైల్ ఎర్న్ అండ్ ఎర్న్ వైల్ యూ లర్న్. సంపాదిస్తూ అభ్యసించు, సంపాదిస్తూ నేర్చుకోని. యాక్టివిటీ సెంటర్డ్ కరికులం సబ్జెక్ట్స్ మదర్ టంగ్, బేసిక్, క్రాఫ్ట్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ ఆర్ట్. టీచర్ రోల్ మోడల్ అండ్ రోల్ మోడల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఇది మహాత్మా గాంధీ వారి యొక్క విద్యా విధానం, వారి యొక్క ఫిలాసఫీ. నెక్స్ట్ తీస్తే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద సో వీరు మనకు తెలుసు మామూలుగా పాపులర్గా వారంటే ఒక తత్వాన్ని, ఫిలాసాఫికల్ తత్వాన్ని ఒక భారతీయులకు అందించిన ఒక మహనీయ తత్వవేత్త. సో జనరల్గా వీరు ఏమంటారంటే వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ని సందర్శించినప్పుడు అక్కడ నిరుపేద ప్రజలు మన దేశంలో ఉన్న నిరుపేద ప్రజలను కంపేర్ చేసుకునేవారు. అంటే మన మన దేశంలో ఉన్న నిరుపేదలు ఇక్కడిని అంటే వెస్ట్రన్ విజిట్ చేస్తున్నప్పుడు అంటే అమెరికాలో నిరుపేద ప్రజల కంటే ఎక్కువ కష్టాలకు లోనవుతున్నారు. ఎందుకు అంటే వారు ఏమంటారంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. వారికి మధ్య తేడా విద్యనే. అందుకే అన్నిటికీ విద్య అనేది చాలా ముఖ్యమైనది అని వారి యొక్క అంశం. అదేవిధంగా విద్య అనేదంటే తన కాళ్ళ మీద తను నిలబడలేని విద్య నిరర్ధకం అంటారు వీరు. అంటే మనం సెల్ఫ్‌గా మనకు మనం నిలబడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎగ్జాంపుల్. ఇప్పుడు బీఎడ్ చేసుకున్నాం, డీఎడ్ చేసుకున్నాం. తర్వాత వివిధ ప్రొఫెషనల్ కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మేము పీజీ చేసినప్పుడు కూడా మాకు కాన్ఫిడెన్స్ లేదు. అది ఎంఎస్సీ బాటనీ అప్పుడు కూడా అయ్యో నేను బతుకుతా అనేది లేదు. కానీ ఎప్పుడైతే బీఎడ్ చేసిన తర్వాత ఓహో! వీ కెన్ సర్వైవ్ కావచ్చు అనేది ఒక అట్లా. సరే ఏదైనా కొన్ని ఆలోచనలు ఇక్కడ వారు ఏమేమి చూద్దాం. అదేవిధంగా క్యారెక్టర్ అనేది బ్యాక్‌బోన్ అని చెప్పారు. శీల నిర్మాణానికి ప్రాముఖ్యతనిచ్చారు. ఏదైనా ఇక్కడ చూద్దాం. వారిచ్చిన కొటేషన్స్‌లకెళ్ళి కూడా రావచ్చు. బిట్ ఎట్లైనా రావచ్చు. ఇప్పుడు మాట్లాడిన మాటలకెళ్ళి. వ్యక్తిలో నిబిడీకృతమైన దైవత్వాన్ని వెలికితీసేదే విద్య. అంటే ఒక దైవానికి ప్రతిరూపం. ఒక వ్యక్తి ఏ ప్రాణి అయినా ఏమంటారంటే వారు చెప్పిన గ్రేటెస్ట్ ఫిలాసఫీ ఏందంటే ప్రతి ప్రాణి కూడా ఒక దేవుడికి, ఒక భగవంతుని యొక్క ప్రతిరూపంగానే చెప్తారు. ఇప్పుడు ఉదాహరణగా మనం పిల్లలకు బోధిస్తాం. సో పిల్లలేమో టీచర్‌ని భగవంతుడిగా భావిస్తారు. కానీ నిజానికి ఉపాధ్యాయులుగా మనం ఏందంటే ప్రతి పిల్లవాడు ఒక భగవంతుని స్వరూపమని భావించి ఒక సేవా దృక్పథంతో చేసినప్పుడు అద్భుతంగా వస్తది. విద్యా బోధన అనేది చాలా ఎక్సలెంట్‌గా వస్తది. సరే దీని ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. ఎడ్యుకేషన్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. అంటే వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికితీయడం. అంటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలంటే వెరీ సింపుల్. దైవత్వాన్ని వెలికితీసేదే విద్య అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద. అదే నేను ఇంతకుముందు డ్రాయింగ్ ఔట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అని చెప్పింది ఎవరంటే మహాత్మా గాంధీ. అట్లా ఏదో చిన్న లింక్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటది. సరేదేనా ఇక్కడ వీరు చెప్పింది వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికితీసేదే విద్య. వెలికి తీయడమే విద్య. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్. ప్రతి వ్యక్తి అఖండమైన జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకొని ఉన్నాడు. దాన్ని వెలికి తీయడమే వెలికి తీయడమే విద్య. అంటే ప్రతి ఇన్నర్‌లో వ్యక్తి లోపట ఏందంటే అఖండమైన జ్ఞానం ఉంటుంది. అంటే వీరి ప్రకారం ఏంది అంటే న్యూటన్ లా ఉంది కదా! అది ఆల్రెడీ మ్యాన్ లోపట ఉన్న అబ్జర్వేషన్ ద్వారా తన లోపట ఉన్న ఆలోచనతోటి దాన్ని బయటకు తీశాడు అని వారి భావన. అంటే విత్తనంలో ఎట్లయితే విత్తనం అంటే మొక్క ఎక్కడికెళ్ళి వస్తదంటే విత్తనం. అంటే విత్తనం లోపటనే ఇట్లా నిబిడీకృతమై ఉంది. విత్తనంలో ఉన్న శక్తి మొక్క అనేది. అంటే మనకు తెలుసు మళ్ళీ దాని సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో అందులోపట మామూలుగా క్రోమోజోమ్స్ గానీ, జీన్స్ గానీ అట్లా నిబిడీకృతమై ఉంటది. ఎప్పుడైతే దానికి సరైన నీరు, తర్వాత నేల, గాలి అన్నీ కాంతి లభిస్తాయో అందులోకెళ్ళి ఒక మొక్క బయటపడుతది. క్రమంగా ఎదిగితే ఏమైతదంటే మహావృక్షం అయితది. అదేవిధంగా ఒక మనిషి లోపట ఏందంటే ఒక నిబిడీకృతమైన శక్తి ఉంది. దాన్ని వెలికి తీసేదే విద్య అనేది
వారి ఆలోచన. ప్రతి వ్యక్తి అఖండమైన జ్ఞానాన్ని తనలో మిడుచుకొని ఉన్నాడు. దాన్ని వెలికి తీయడమే ఇదే విద్య. విద్యా వ్యాసంగం అంటే విషయ సేకరణ కాదు, ఏకాగ్రత. సో, వీరేమంటారంటే ఏకాగ్రత అనేది ప్రాణం అని జెప్తారు. అంటే కాన్సంట్రేషన్ అనేది ఇప్పుడు అనుకుంటున్నాం మనం. అంటే మామూలుగా ఇప్పుడు ఎగ్జామ్ పీరియడ్ గాబట్టి, గతంలో మీరు ఒక రోజు చదివింది ఇప్పుడు ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలలోనే మీరు ఏకాగ్రతగా ఉంటారు. ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది వరీ అవుతారు. అయ్యో! ఎట్లా అనేది. ఏం లేదు, వరీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాన్సంట్రేషన్ హైయెస్ట్‌గా ఉంటది. ఫుల్ కాన్సంట్రేషన్ చేస్తే మనకు సులభంగా వస్తది. ఏదైనా విద్యా వ్యాసంగం అంటే విషయ సేకరణ కాదు, ఏకాగ్రత. వివేకానందుని జీవిత తత్వం ఫిలాసఫీ. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మానవుడే దేవుడి ప్రతిరూపం. అంటే ప్రతి జీవాత్మ పరమాత్మ అంటారు. అది మొక్కవచ్చు. అంటే ఇండియన్ కల్చర్‌లో గ్రేటెస్ట్ గొప్పదనం ఏందంటే మామూలుగా చెట్టును అంటే తులసిని దేవుడిగా భావిస్తారు. ఆవును దేవుడిగా భావిస్తారు. గుట్టను, కొండను ప్రతిదాన్ని ఒక దైవత్వాన్ని ఆపాదిస్తారు ప్రకృతికే. సో, ఇండియన్ ఫిలాసఫీ యొక్క గొప్పతనం వీరేమంటారంటే ఇండియన్ ఫిలాసఫీ, వెస్టర్న్ సైన్స్ గనక 2 కలిస్తే ప్రపంచ మానవాళికి అద్భుతమైన మేలు జరుగుతుందనేది వీరి ఆలోచన. సో, ఏదైనా ఇక్కడ చూడండి, మానవుడు దేవుని ప్రతిరూపం. అన్ని మతాల సారాంశమే మాధవ సేవ. మనం ఖురాన్ చూసినా, లేకపోయినట్టయితే భగవద్గీత చూసినా, లేదా మనకు బైబిల్ చూసినా అన్నీ ఏదైనా గూడా అన్ని మత గ్రంథాల సారాంశం ఒక లైన్‌లో చెప్పాలంటే, మానవ సేవయే మాధవ సేవ. హ్యూమన్ సర్వీస్ ఈస్ గాడ్ సర్వీస్ అని మరి యొక్క చెప్పిన విషయం ఆచరణాత్మక విద్య. అంటే తన కాళ్ళ మీద తను నిలబడేటందుకు విద్య తోడ్పడాలి. అదేవిధంగా వారిచ్చిన కొటేషన్ లెండి, మేలుకొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. విద్యా లక్ష్యాలు, శీల నిర్మాణం, క్యారెక్టర్ ఫార్మేషన్, తర్వాత ఆత్మవిశ్వాసం అనేది డెవలప్ చేయాలి. విద్య అనేది బిడ్డలో ఒక ఆత్మవిశ్వాసం డెవలప్ అది ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ స్కిల్సే కావచ్చు, లేదా ప్రాసెస్ స్కిల్సే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ఈపీ 2020 చెప్తుంది. లేదా ఎన్‌సీఎఫ్ 2005 ఏమంటారంటే టీచ్ హౌ టు లెర్న్ అని చెప్తుంది. ఎలా నేర్చుకోవాలో చెప్పండి. గణితం బోధించకండి, గణితం ఎలా నేర్చుకోవాలో చెప్పండి. సైన్స్‌ని బోధించకండి, సైన్స్ ఎలా బోధించాలో చెప్పండి. తెలుగును బోధించకండి, తెలుగును ఎలా నేర్చుకోవాలో చెప్పండి. జనరల్‌గా అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. మేము బీఎడ్ చేసినప్పుడు తెలుగు లెక్చరర్ గారు ఉండేవారు. వారేమన్నారంటే బుక్ రీడింగ్ అనేది కథల పుస్తకాలు చదవడం పిల్లలకు హ్యాబిట్ చేస్తే అదేమైతే అంటే హ్యాబిట్ అయిపోతది పిల్లలకు. అది రేపు భవిష్యత్తు లోపట విస్తార పఠనానికి దారితీస్తది. బుక్స్‌ని సులభంగా చదువుకుంటారని మరొక మార్గాన్ని చూపెట్టడం జరిగింది. అంటే ఎవరికైనా గూడా మనం ఏది బోధించినా గూడా సో, ఈ విధంగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం డెవలప్ కావాలి. అంటే మ్యాథమెటిక్స్ నేర్చుకున్నా, లేదా తెలుగు నేర్చుకున్నా, చైల్డ్ షుడ్ బికమ్ డే బై డే కాన్ఫిడెంట్ కావాలి. సో, అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ. కరేజ్ అంటారు. ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. పిరికితనం కాదు, ధైర్యాన్ని నూరిపోయే విద్య కావాలి అనేది వారు చెప్పారు. ధైర్యం అనేది ప్రాణం అంటారు. సెల్ఫ్ రిలయన్స్, శ్రద్ధ అనేది చాలా ప్రాణం. అంటే శ్రద్ధగా ఎవరైతే ఇప్పుడు ఒక శ్రద్ధగా మనం ఒక ఇత్తడి పాత్రను దోమితే అది బంగారంలాగా తళతళ మెరుస్తుందంటారు. సో, మన యొక్క బాధలకు మూల కారణం రాకపోవడానికి కారణం ఏందంటే అశ్రద్ధ అంటారు. మన లోపట ఉన్న అశ్రద్ధనే జనరల్‌గా చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్రిటిసిజం కాదు గానీ, ఇప్పుడు అంటున్నారు సార్ నాది నేటివ్ డిస్ట్రిక్టు, నాది ములుగు, కానీ ఇప్పుడు వికారాబాద్ అని పడ్డదంటారు. కొందరేమో నాది నేటివ్ డిస్ట్రిక్ట్ వికారాబాదు, కానీ ఎక్కడో ములుగు ఎక్కడిదో పడ్డదంటారు. అంటే ప్రింట్ ఔట్ తీసుకొని ఒకసారి సబ్మిట్ చేసేటప్పుడు కరెక్ట్ వాడు చేసిండా లేదా? ఆ యొక్క ఎవరైతే కంప్యూటర్ ఆయన మీదే నమ్ముకొనున్నారు మనం. కానీ ఒక్కసారి దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని మరొక ఇంకో రూ. 20 తీసుకొనియండి. మీరేం చేసినా అది ప్రింట్ ఔట్ తీసుకొని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే చాలామంది పిల్లలకు ఇప్పుడు ఏమైతుందంటే నష్టమవుతుంది. నేటివ్ డిస్ట్రిక్ట్ ఒకటి వచ్చింది ఒకటి హాల్ టికెట్‌లో. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే. వేరే కాదు ఇక్కడ. అప్పుడే మనం కాన్సంట్రేషన్‌గా, ఏకాగ్రతగా, శ్రద్ధతోటి దాన్ని ప్రింట్ ఔట్ ఇమ్మనాలి. ఏమైతది ఇంకో రూ. 10 ఎక్కువైతది. ఇంకో రూ. 20 ఎక్కువైతది. సో, అట్లా అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ. అంటే దయచేసి క్రిటిసైజ్ చేయడం కాదు గానీ, పిల్లలకు నష్టమయ్యే అయ్యో! ఎట్లా నష్టం కాకుండా ఉండేది అనేది ఇక్కడ ఉద్దేశ్యం. ఏదైనా ఇక్కడ విద్యా లక్ష్యాలు తీసుకుంటే వారు చెప్పేది శీల నిర్మాణం, ఆత్మవిశ్వాసం, మానవ సేవ, ధైర్యం, స్వశక్తిపై నిలబడడం, శ్రద్ధ, బ్రహ్మచర్యం, మెడిటేషన్, విశ్వమానవ సౌభ్రాతృత్వం. క్యారెక్టర్ ఫార్మేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సర్వ్ ఫర్ మ్యాన్‌కైండ్, కరేజ్, మెడిటేషన్ ఇవన్నీ. పాఠ్య ప్రణాళిక సాహిత్యం, వేదాంతం, మహాభారతం, రామాయణం, వెస్టర్న్ సైన్స్, ఈస్టర్న్ ఫిలాసఫీ. ఇంతకుముందే అనుకున్నాం. వారు చెప్పిన గొప్ప మాటలు ఏంటి అంటే ఇక్కడికొచ్చిన తర్వాత వారి ఆలోచనలు, మన యొక్క భారతీయ తత్వం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ఈస్టర్న్ ఫిలాసఫీ, అదేవిధంగా అమెరికా లాంటి మనకు తెలుసు సైన్స్‌లో గొప్ప గొప్ప ఆవిష్కరణలు అనేటివి
అంటే ఎక్కువ పరిశోధన ఇక్కడ జరిగింది. అక్కడ ఈ విధంగా వెస్టర్న్ సైడ్ 2 కలిస్తే విశ్వ మానవ సౌభ్రాతృత్వం అంటే హ్యుమానిటీకే చాలా మేలు జరుగుతున్నది. సో, వృత్తి విద్య, వ్యాయామ విద్య గూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనిషి ఎట్లుండాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలంటారన్నట్టు కదా! బలహీనత కాదు బలంగా ఉండాలి. తర్వాత తీసుకున్నట్టయితే ఉపాధ్యాయుని పాత్ర సాక్రిఫైస్ రోల్ ఉండాలి. పిల్లల పట్ల ప్రేమ ఉండాలి. విద్యార్థుల స్థాయికి దిగి బోధించాలి. మొలకెత్తే విత్తనాలకు నీరు కాంతి, మట్టిని సమకూర్చినట్టు విద్యార్థికి అందించాలి. స్టూడెంటు బ్రహ్మచర్యం, ఏకాగ్రత, శ్రద్ధ. రామకృష్ణ మిషన్ స్థాపకులు ఎవరంటే వీరే. 1898లో స్థాపించారు. వీరు 1902లో మరణించారు. అంటే జస్ట్ 39 ఇయర్స్ ఓల్డ్ లోపటనే వారు ఇంత సాధించారు. అది ఇట్ ఈస్ ద గ్రేట్‌నెస్. ఏదైనా స్వామి వివేకానంద వారి గురించి 'కాల్ టు ద నేషన్' అనే పుస్తకం ఉంది. మీకు వీలైతే చదవండి తర్వాత. కానీ ఇప్పుడు ర్యాపిడ్ రివిజన్‌లో సో, ఏదైనా వారు చెప్పిందేంటంటే వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికితీసేదే విద్య. ఎడ్యుకేషన్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టింగ్ మ్యాన్. సో, ఏదైనా ఎక్కడైనా బిట్ అడగొచ్చు. రామకృష్ణ మిషన్ స్థాపకులు ఎవరని అడగొచ్చు. ఎట్లైనా కొటేషన్స్ మీద అడగొచ్చు. సో, నెక్స్ట్ చదువుతున్నాం. జిడ్డు కృష్ణమూర్తి. వీరు ఫిలాసఫర్, తత్వవేత్త. వీరు మదనపల్లి ఋషి వ్యాలీ లోపట మామూలుగా పాఠశాలను స్థాపించారు. విద్య అంటే స్వేచ్ఛ. ఎడ్యుకేషన్ మీన్స్ ఫ్రీడమ్. స్వేచ్ఛ ఏందంటే వీరు మతం నుండి స్వేచ్ఛ, భయం నుండి స్వేచ్ఛ అంటారు. మనిషికి ఏందంటే భయం అనేది, ఒక మతం అనేది ఏం చేస్తుందంటే వీరి ఆలోచన ప్రకారం ఇతర మతాలను ద్వేషించడానికి ద్వేషిస్తుందనే ఆలోచన. సో, అది భయాన్ని కలుగజేస్తుందంటారు. అందుకే విద్య అంటే స్వేచ్ఛ. దేని నుంచెల్లి స్వేచ్ఛ అని వీరు చెప్పారంటే భయము నుండి స్వేచ్ఛ, మతము నుండి స్వేచ్ఛ అనేది వీరిచ్చిన కీ సారాంశం. వ్యక్తికి పూర్ణ విద్యను అందించడం, పూర్తి స్థాయిలో విద్యావంతుని చేయడం, ఒక వ్యక్తిగా విద్యను అందించడం. వ్యక్తిని మతం నుండి స్వేచ్ఛగా ఆలోచింపజేయడం. సో, ఒక మతానికి పరిమితం కాకుండా స్వేచ్ఛగా ఆలోచించడాన్ని. వ్యక్తి ఏ మతానికి చెందినవాడు కాదని, మానవతే మతమని దీని ద్వారానే విశ్వజనీన భావం ఆవిర్భవిస్తుందని వారి ఆలోచన. అంటే ఒక వ్యక్తి తీసుకుంటే ఏ మతం అంటే మానవత్వమే మతం. హ్యుమానిటీ కంటే గొప్పది ఏ రిలీజియన్ కాదనేది వారి ఆలోచన. విలువల ఆధారిత నైతిక వ్యక్తిగా విద్యార్థిని మార్చే ప్రక్రియకు ప్రాముఖ్యతనియాలంటారు. విద్యా లక్ష్యాలు సంపూర్ణ వికాసం, ప్రేమతత్వాన్ని పెంపొందించడం, పాఠ్య ప్రణాళిక, మూఢనమ్మకాలను ఎదుర్కోవడం, నూతన సమాజ నిర్మాణానికి భావి పౌరులను తయారు చేయడం, బోధనా పద్ధతులు. విద్యార్థి మనస్తత్వానికి అనుగుణంగా విద్యా బోధన చేయాలి. భయభీతికి తావు ఉండకుండా చూడడం. అంటే భయం నుండి స్వేచ్ఛ అన్నారు కదా అట్లా. భద్రతాభావం పిల్లలు అప్పుడే సున్నితత్వం నుండి ప్రేమభావం పెంపొందుతాయి, శాంతి పెంపొందుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే టీచర్లుగా మనం ఎట్లుండాలి అంటే ఒక చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఒక స్నేహితుడిలాగా ఉండాలి. సో, భయం లేకుండా మనం ప్రేమతోటి బోధించాలి. సో, అప్పుడే ఎప్పుడైతే అందులో కలిసి సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది, పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు, తమ యొక్క ఆలోచనలు పంచుకోగలుగుతారు టీచర్‌తో పాటు ఎవరితోటనైనా. సో, అప్పుడే ఆటోమేటిక్‌గా ఏందంటే అందులోకెళ్ళి మనకు ప్రేమభావం, ప్రేమ నుండి శాంతి పెంపొందుతాయనేది వారి ఆలోచన. పిల్లల్లో క్యూరియాసిటీ నేర్చుకోవాలి అనే కోరిక ఆధారంగా బోధన చేయాలంటారు. రోల్ ఆఫ్ టీచర్ స్నేహితుడిగా ఉండాలి. పిల్లల పట్ల ప్రేమ, దయ, కరుణ, నమ్మకం అనేది ఉండాలంటారు. ఇలా ఆలోచించాలి చెప్పాలి అనేది వీరి యొక్క ఆలోచన. ఇది జిడ్డి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ. మరొకసారి చూద్దాం. ఋషి వ్యాలీలో వీరు స్కూల్‌ని స్థాపించడం జరిగింది. విద్య అంటేనే స్వేచ్ఛ. సో, బిట్ ఎక్కడికెళ్ళినా ఫ్రీగా కావచ్చు. ఎందుకంటే వీరు తెలుగువారు కాబట్టి సో, అవకాశం ఉంటుంది తప్ప ఎక్కడికెళ్ళైనా రావచ్చు. బట్ కొంచెం ఒకసారి చూసుకోండి. సో, నెక్స్ట్ తీసుకుంటే ఫెడ్రిక్ ఫ్రోబెల్. వీరు 1783 నుండి 1852 వరకు కిండర్ గార్డెన్ పాఠశాలను స్థాపించారు. వీరు 1839లో మామూలుగా ఫస్టు వీరు రాసిన పుస్తకం అంటే ఒక 10 సంవత్సరాలు స్కూల్‌లో పనిచేసిన తర్వాత 1816 అంటే 1816లో ఒక స్కూల్‌ని ప్రారంభించారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ పబ్లిష్డ్ ఏ బుక్. సో, ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అని చేశారు. ఇక మాంటిసోరీ వారిది ఎప్పుడు అంటే ఎందుకంటే మనకు 1852 కదా! వీరి తర్వాతనే మాంటిసోరీ వచ్చారు. 1870-1852 ఎందుకంటే మనకు ముందు ఎవరు అంటే ఫెడ్రిక్ ఫ్రోబెలే. అంటే విద్యా విధానంలో ఇప్పుడు అనేక పరిశోధనలు మొదటికెళ్ళి జరిగాయి. అవి కొంచెం మనకి క్రొనలాజికల్ ఆర్డర్ కనుక అడిగినట్టయితే ఫెడ్రిక్ ఫ్రోబెల్ ఎప్పుడంటే 1783-1852 ఫస్ట్ వీరు. ఆ తర్వాత మాంటిసోరీ వచ్చారు. మాంటిసోరీ సెన్సస్ ట్రైనింగ్ నెక్స్ట్ దానిలో చూద్దాం.
ఏదైనా వీరు ఒక 10 ఇయర్స్ స్కూల్‌లో పనిచేశారు. వారి అనుభవాలను ఒక పుస్తకం రూపంలో రాశారు. దాన్ని పుస్తకం పేరు 'ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్.' హి స్టార్టెడ్ కిండర్‌గార్టెన్ స్కూల్‌నేమో 1839లో ప్రారంభించడం జరిగింది పాఠశాలను. హి డెవలప్డ్ హిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కిండర్‌గార్టెన్ అండ్ పబ్లిష్డ్ హిస్ వర్క్. మామూలుగా ఆ యొక్క కిండర్‌గార్టెన్ వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కిండర్‌గార్టెన్ స్కూల్ లోపట అందులోపట అమలు చేశారు. దాని యొక్క ఆలోచనల యొక్క ఫలితం ఏదైతే ఉందో దాన్ని పెడగాజీస్ ఆఫ్ కిండర్‌గార్టెన్, ఎడ్యుకేషన్ బై డెవలప్‌మెంట్, మదర్ ప్లే అండ్ నర్సరీ సాంగ్స్ అనే బుక్స్ రాశారు. సో, ఎక్కడికెళ్ళినా అంటే వారు రాసిన రచనలకెళ్ళి రావచ్చు, లేదా మామూలుగా కిండర్‌గార్టెన్ స్కూల్‌ని ఎవరు స్థాపించిండ్రు అడగొచ్చు. అదేవిధంగా వీరి లోపల ముఖ్య విధానం ఏం చెప్తారంటే గిఫ్ట్స్, బహుమతులను ప్రవేశపెట్టినారు. గిఫ్ట్స్ అండ్ ఆక్యుపెంట్స్ అంటారు. అంటే బహుమతులంటే వేరే ఉద్దేశ్యం కాదు. మనమంటే ఏదైనా ఒక దానికి వారు గిఫ్ట్స్ అంటే ఆలోచన ఏందంటే, విద్య లోపట వారు ఏం చేశారంటే మొదటి బహుమతి అంటే పిల్లలకు ఈస్ ఎ బాక్స్ ఆఫ్ 6 వుడెన్ బాల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. దే రోల్డ్ అబౌట్ అండ్ ప్లే అండ్ డెవలప్డ్ చైల్డ్స్ ఐడియాస్. అంటే పిల్లలకు మనం బాల్ కొనిస్తాం కదా! డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్ ఒక బాక్సు పిల్లలకు అందజేయడం జరిగింది. సో, దాని ద్వారా పిల్లలకు కలర్ కాన్సెప్ట్ వస్తుంది. మెటీరియల్ ఫార్మ్ అంటే గట్టిగా ఉండొచ్చు. మెథడ్ బాల్స్ ఉంటాయి. రకరకాలు ఉంటాయి కదా! మెటీరియల్ ఫార్మ్, మోషన్ కదలిక, బాల్ కదులుతుంటుంది. డైరెక్షన్, మస్కులర్ సెన్సిబిలిటీ ఇవన్నీ పిల్లలకు బోధన లోపట అంటే ఒక రకంగా మనం బోధనోపకరణాలని చెప్తాం. కానీ ఫస్ట్ గిఫ్ట్‌గా బహుమతులు అనే పదాన్ని వారు వాడారు. సో, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అడుగుతారు. బహుమతులను ప్రవేశపెట్టింది ఎవరు? అంటే ఇంకో కోణం సైకాలజీలో వేరు. ఇక్కడ వీరి విద్యా విధానంలో గిఫ్ట్స్ అంటే ఏందంటే చదువుకోవడానికి, నేర్చుకోవడానికి. ఇప్పుడు మనం గూడా ఏం చేస్తాం మామూలుగా పిల్లలకు బర్త్‌డే అప్పుడు గిఫ్ట్స్‌గా రకరకాల ఎడ్యుకేబుల్ టాయ్స్ గాని అవి గాని ఇస్తాం గదా! ఆ కోణంలో ఆలోచించాలి. సో, ద ఫస్ట్ గిఫ్ట్ ఏందంటే వారిచ్చింది ఏ బాల్ ఆఫ్ 6 వుడెన్ బాల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. సో, దాని ద్వారా కలరు, మెటీరియల్ ఫార్మ్, మోషన్ అవన్నీ తెలుసుకునేవారు. సో, ఫ్రోబెల్ గివ్స్ ద బాల్ టు ద చైల్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 మంత్స్. దిస్ లీడ్స్ ద చైల్డ్ టు ప్లే. దాంతోటి ఆటలాడతారు. సెకండ్ గిఫ్ట్ ఏందంటే వారిచ్చింది స్పియర్, క్యూబ్ అండ్ సిలిండర్ ఆఫ్ హార్డ్‌వుడ్. సో, థర్డ్ గిఫ్ట్ ఏ లార్జ్ వుడెన్ క్యూబ్ ఆక్యుప్ వుడెన్ క్యూబ్ ఇచ్చేవారు. ఇప్పుడు పిల్లలు ఆడతారు క్యూబ్ తోటి ఆడుతుంటాం. డిఫరెంట్ కలర్స్ తోటి వాటిని అన్ని కలపడం ఒక దగ్గర అంటారు. అలాంటి క్యూబ్ అట థర్డ్ గిఫ్ట్. ఆక్యుపెంట్స్ అంటే దే కంప్రైజ్ ద లిస్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మెటీరియల్. పేపర్ గానీ, సాండ్ గానీ, క్లే అంటే క్లే తోటి బొమ్మలు చేస్తాం వుడ్ తోటి. సో, కన్‌స్ట్రక్షన్ చేస్తుంటారు కదా! అట్లా అదే అన్నట్టు. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే, వాల్యూ ఆఫ్ హార్డ్ వర్క్, నేచర్ స్టడీ. ఏదైనా ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇక కిండర్‌గార్టెన్ లోపల స్కూల్స్ వితౌట్ బుక్స్. అందులో కూడా వారిచ్చిందంటే పుస్తక రహిత బోధన. స్కూల్స్ వితౌట్ బుక్స్. దేర్ ఈస్ నో సెట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ టాస్క్. ఇది చేయాలి, అది చేయాలని టాస్క్స్ ఏముండవు. ఇట్ ఈస్ ప్రమోటెడ్ విత్ ప్లే, ఫ్రీడమ్, జాయ్. వారి యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ స్కూల్ లోపట ఏందంటే ప్లే ఆట, ఫ్రీడమ్ స్వేచ్ఛ అండ్ జాయ్ ఆనందాన్ని పొందడం. సెల్ఫ్ యాక్టివిటీ, క్రియేటివ్‌నెస్ అండ్ సోషల్ కోఆపరేషన్. సెల్ఫ్ యాక్టివిటీ, క్రియేటివ్‌నెస్ అండ్ సోషల్ కోఆపరేషన్. ట్రైనింగ్ ఇన్ ద కిండర్‌గార్టెన్ 3 కోఆర్డినేటర్ ఫార్మ్స్. సాంగ్, మూవ్‌మెంట్, కన్‌స్ట్రక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఏం చేస్తారు పాట పాడతారు. దాన్ని యాక్షన్ రైమ్ తోటి పాడతారు చూస్తారు కదా! యాక్షన్ రైమ్‌లో పిల్లలు ఏం చేస్తారంటే యాక్షన్ చేసుకుంటూ పాట పాడతారు. సో, మామూలుగా జనరల్‌గా చెప్తుంటాం కదా! ఇది తోట్లోకెళ్ళావా, గూట్లో పెట్టావా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని యాక్షన్ రైమ్ ఉంటది. అందులో ఏముంటది చూడండి ఒకసారి సాంగ్ ఉంటది, మూవ్‌మెంట్ ఉంటది. ఇంకోటి కూడా వీరు కన్‌స్ట్రక్షన్ అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్టోరీ, సాంగ్, డ్రామా. సో, ఈ విధంగా బ్లాక్స్ గాని, బిల్డింగ్ బ్లాక్స్ అంటాం మనం క్లే తోటి. సో, ఇవి వారి యొక్క మేజర్ ఫిలాసఫీ. ఫెడ్రిక్ ఫ్రోబెల్ వారు మామూలుగా కిండర్‌గార్టెన్ పాఠశాలను స్థాపించింది. అదేవిధంగా వారు రాసిన పుస్తకాలేందంటే 'ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్', 'పెడగాజీస్ ఆఫ్ కిండర్‌గార్టెన్', 'ఎడ్యుకేషన్ బై డెవలప్‌మెంట్', 'మదర్ ప్లే అండ్ నర్సరీ సాంగ్స్'. వారు ప్రవేశపెట్టింది బోధన లోపట గిఫ్ట్స్, బహుమతులను ప్రవేశపెట్టారు. స్కూల్ వితౌట్ బుక్స్. ఓకే. సో, నెక్స్ట్ చూస్తున్నాం మేరియా మాంటిసోరీ. సో, వీరి గురించి మాంటిసోరీ విద్యా విధానం అనేది వరల్డ్ వైడ్‌గా చాలా ఫేమస్. వీరిచ్చిన మెయిన్ ఏందంటే జ్ఞానేంద్రియ శిక్షణ. సెన్సరీ ట్రైనింగ్ అంటారు. బేసిక్ వీరి విద్యా విధానాన్ని గనక తీసుకుంటే జ్ఞానేంద్రియాలు అంటే మనకు తెలిసిందే. అంటే కళ్ళు గానీ, చెవులు గానీ, చర్మం గానీ, రుచి గానీ, వాసన గానీ వి మస్ట్ ట్రైన్ ఎర్లీ ఈసీఈ పూర్వ ప్రాథమిక విద్యలో పెట్టే ఈసీఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ పైన అత్యంత ప్రభావితం చూపెడుతుంది ఇప్పటికి గూడా.
యాక్చువల్‌గా వారు వృత్తిరీత్యా డాక్టర్. 3-60 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ దగ్గరికేందంటే మానసిక వికలాంగులైన పిల్లలొచ్చేవారు పిల్లలు వచ్చేవారు. వారి అభ్యసనం అంటే వికాసం పైన వారు అనేక ప్రయోగాలు చేశారు మొట్టమొదట. అవి అద్భుతమైన ఫలితాలిచ్చాయి. దాన్ని రెగ్యులర్ పిల్లలకు గూడా ఉపయోగించాలనే ఆలోచనొచ్చింది. అందులో గూడా చాలా మంచి ఫలితాలు రావడంతోటి ఆహ్, అవి వారి అభ్యసనంలో అధిక ప్రభావం గమనించారు. వారి పరిశోధన ఫలితాల ఆధారంగా బోధనా పద్ధతులను ద మాంటిసోరీ మెథడ్స్ సైంటిఫిక్ పెడగాజీ యాస్ అప్లైడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ చిల్డ్రన్ హౌస్ అనే బుక్ రాశారు. సో, ఈ విధంగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో కూడా వారు చేసిన ఏవైతే ప్రయోగాలున్నాయో దాని ఆధారంగా బుక్ రాశారు. అది చాలా వరల్డ్ వైడ్‌లా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. ద మాంటిసోరీ మెథడ్స్, ద సైంటిఫిక్ పెడగాజీ. మాంటిసోరీ మెథడ్స్, సైంటిఫిక్ పెడగాజీ యాస్ అప్లైడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ చిల్డ్రన్ హౌస్ అనే బుక్ రాశారు. ఈ బుక్ మాంటిసోరీ విద్యా విధానానికి చాలా పేరు తెచ్చింది. అనేక దేశాలు పూర్వ ప్రాథమిక విద్యలో ఈసీఈ మాంటిసోరీ విధానాన్ని అనుసరించడం జరిగింది. ఇప్పటికి గూడా మన దేశంలో కూడా వారు మన దేశాన్ని గూడా సందర్శించారు. మాంటిసోరీ విద్యా విధానాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా పూర్వ ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయడంలో ఈమె చేసే కృషికి 3 టైమ్స్ నోబెల్ పీస్ ప్రైజ్‌కు నామినేట్ అయ్యారు. అంటే వారి యొక్క కృషి వరల్డ్ వైడ్‌లో ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో మనకు తెలుస్తుంది. మాంటిసోరీ పద్ధతులలో ముఖ్యాంశాలు బేస్డ్ ఆన్ ద చైల్డ్ డిజైర్ టు లెర్న్ స్పాంటేనియస్‌లీ. అంటే పిల్లలకు సహజంగానే నేర్చుకోవాలనే ఒక కోరిక అనేది ఉంటుంది కదా! స్పాంటేనియస్‌గా ఉంటారు. అది మూలం అని చెప్తున్నారు. సెల్ఫ్ యాక్టివిటీ. పిల్లలు స్వీయ కృత్యాలు ఇప్పుడు బాలిష్టం ఆడుకుంటూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. స్వీయ కృత్యాలు. అవి శాశ్వత అభ్యసనానికి తోడ్పడతాయి. సెల్ఫ్ యాక్టివిటీ అనేది పర్మనెంట్ లెర్నింగ్‌కి తోడ్పడుతుందనేది వీరి ఆలోచన. అదేవిధంగా ప్రాపర్ లెర్నింగ్ సరైన అభ్యసన వాతావరణం, ప్రాపర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. తగిన కృత్యాలు అంటే సరైన యాక్టివిటీస్, తగిన బోధనోపకరణాలు అంటే కరెక్ట్ టీఎల్ఎం అనేది సమకూర్చుతూ టీచర్ గైడ్‌గా ఉండాలి. సో, దయచేసి మళ్ళొకసారి చూద్దాం. సెల్ఫ్ యాక్టివిటీ అనేది పర్మనెంట్ లెర్నింగ్‌కి తోడ్పడుతుంది. సరైన అభ్యసన వాతావరణం, ప్రాపర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కలిగించేది ఏంది అంటే యాక్టివిటీస్ ఒకటి, తర్వాత తగిన టీఎల్ఎం సమకూర్చుతూ టీచర్ గైడ్‌గా ఉండాలి. అభ్యసన కృత్యాలు, సామాగ్రి పిల్లలకు ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ ఇస్తూ తమ తప్పులను తామే సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవడానికి తోడ్పడేవిగా ఉండాలి. చాలా గ్రేట్ అంటే చూద్దాం. అభ్యసన కృత్యాలు గానీ, సామాగ్రి గానీ ఎట్లా ఉండాలంటారంటే పిల్లలకు ఇమ్మీడియేట్ ఫీడ్‌బ్యాక్ ఇస్తూ తమ తప్పులను తామే సెల్ఫ్ కరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా బిల్డింగ్ బ్లాక్స్ రింగ్స్ ఉంటాయి. ఒక మామూలుగా రింగ్స్ ఎయాలి. పెద్ద రింగు కిందేస్తాం. దానిపైన ఇంకొక సైజ్‌ది. దానిపైన పైకొచ్చేసరికి ఇది ఎడ్గర్ టేల్ కోన్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కింద ఎట్లా పోతదో ఒక కోన్‌లాగా ఆ రింగ్స్ ఏర్పడతాయి గదా! సో, ఆట అన్నట్టు బిగ్గర్ వన్, స్మాలర్ వన్. ఆ రింగ్స్‌ను అందులో తలిగిస్తారు పిల్లలు ఆటలాగా. అంటే ఆ విధంగా మధ్యలో వస్తే వాళ్ళే తీసేస్తారు. ఓహో! ఇది సరైనది కాదని జెప్పి. అట్లా పిల్లలకేందంటే అభ్యసనంలో అంటే ఫీడ్‌బ్యాక్ ఇస్తూ తమ తప్పులను తామే సెల్ఫ్ కరెక్షన్ చేసుకునేందుకు తోడ్పడేదిగా ఉండాలి. పిల్లల అభ్యసనంలో, వికాసంలో జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోవడం. సో, మనకు తెలుసు సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్‌వేస్ ఆఫ్ లెర్నింగ్ అని వినే ఉంటాం మనకు. సో, లెర్నింగ్ అంటేనే ఎక్స్‌పీరియన్స్ ఎట్లొస్తాయంటే జ్ఞానేంద్రియాల ద్వారా. జ్ఞానేంద్రియాలు పొందే వాటినన్నీ అనుభవాలంటాం. కానీ ప్రైమరీ దశలో కూడా ప్రీ ప్రైమరీలో కూడా జ్ఞానేంద్రియ వికాసం, జ్ఞానేంద్రియాలు పొందే అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి చాలా విలువైనవి. తర్వాత రీసెర్చ్‌లో కూడా తెలిసింది. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో కూడా చాలా ఉపయోగపడుతుందనేది అది మనం గమనించింది. సెన్సెస్ ట్రైనింగ్ జ్ఞానేంద్రియ శిక్షణ. ట్రైనింగ్ ఆఫ్ ఈచ్ 5 సెన్సెస్ ఈజ్ ఎసెన్షియల్ అనేది వారు చెప్పారు. మాంటిసోరీ డివైజ్డ్ మెటీరియల్ అండ్ మెథడ్స్ విచ్ అలౌడ్ ఇంటెన్సివ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద 5 సెన్సెస్. అంటే ఈ జ్ఞానేంద్రియాలను ప్రేరణ కలిగించే వారు మెటీరియల్‌ను, మెథడ్స్‌ను డివైడ్ చేశారు. సో, ఎక్సర్సైజ్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్. ప్రాక్టికల్ లైఫ్‌లో కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా 3 అవర్స్ పాఠశాల సంసిద్ధతకు తోడ్పడే 3 అవర్స్‌ని కూడా అందులో చెప్పాలనేది ఏదైనా మాంటిసోరీ విద్యా విధానాన్ని ఒక బేస్‌గా చేసుకొని మనకు యూసుఫ్‌భాయ్ బదేకా మనకు ప్రీ ప్రైమరీ లోపట గానీ, ప్రైమరీ లోపట గానీ వారొక ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తెచ్చిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా ఎన్ఈపీ 2020 నూతన జాతీయ విద్యా విధానంలో తీసుకుంటే 5+3+3+4 అన్న విషయం తెలుసు. ఇందులో ఇంపార్టెన్స్ దేనికిచ్చారంటే ఈసీఈ పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యతనిచ్చిన విషయం తెలిసిందే. అదే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు స్టిమ్యులస్ ఎన్విరాన్మెంట్ అనేది బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు తోడ్పడుతుంది. అది ప్రైమరీ స్కూల్‌లో కూడా ఆ బిడ్డ నేర్చుకోవడానికి చాలా సహాయపడుతుందనేది. ఈ విధంగా మేరియా మాంటిసోరీ సెన్సెస్ ట్రైనింగ్ అనేది ముఖ్యంగా ఈసీఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌లో
అత్యంత ప్రభావితం చూపెట్టింది. సో, నెక్స్ట్‌కి వెళ్ళినట్టయితే గిజుబాయ్ బలేఖ. వీరు రాసిన రచనలేందంటే 'దివా స్వప్న' వారి ఆలోచన విధానాన్ని 'ద్వివా స్వప్న' అనే బుక్కులో రాశారు. అదేవిధంగా వారు రాసిన వేరే పుస్తకాలు కూడా 'మాంటిసోరీ మెథడ్స్', 'కథా బోధనా పద్ధతి' ఇవి వారి యొక్క ఇంపార్టెంట్ రచనలు. గిజుబాయ్ బలేఖ. 'దివా స్వప్న' అంటాం మామూలుగా. దాన్ని ఇప్పుడు తెలుగులో మార్చి 'పగటి కల' అని పేరు పెట్టారు. ఒరిజినల్ నేమ్ మాత్రం 'దివా స్వప్న'. 'మాంటిసోరీ మెథడ్స్', 'కథా బోధనా పద్ధతి' వారు చాలా బుక్స్ రాస్తారు. కానీ ముఖ్యమైన పుస్తకాలు. వారు 1920లో బాలమందిరాన్ని స్థాపించారు. 1925లో ప్రథమ మాంటిసోరీ మహాసభను ఏర్పాటు చేశారు. 1925లో పెట్టినాయి. మాంటిసోరీ విద్యా విధానంతో ప్రభావితం మన దేశంకు అనుగుణంగా పూర్వ ప్రాథమిక విద్యపై మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసిన విద్యావేత్త. ప్రీ స్కూల్ లోపల ఫస్ట్ ట్రై చేసింది ఎవరు అంటే వీరే మన యొక్క గిజుబాయ్ బలేఖ అని. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లోపల మాంటిసోరీ మెథడ్స్‌ను ఒక రకంగా ప్రయత్నం చేసిన విద్యావేత్త. వీరిలో ఒక సాధారణ వ్యక్తి ఉన్నారు, అసాధారణ ఉపాధ్యాయుడు ఉన్నారు చెప్పబడుతుంది. వీరు చేసిందేందంటే థర్డ్ ఇందులో చూస్తాం. మూసపోదిన బోధనా పద్ధతులు, పాఠ్య పుస్తకాలు, పరీక్షలు, టైమ్ టేబుల్‌లు, సాంప్రదాయ బోధనకు పక్కన పెట్టండి వీరు. సో, 4వ తరగతి పిల్లల్ని తీసుకొని ఎక్స్‌పెరిమెంటల్‌గా భాష, భూగోళం, చిత్రకళ, నాటకం మొదలగు విషయాలను పిల్లలకు ఆనందంగా ఆస్వాదించే కథ, ఆట, పాట, మాటలతో, క్షేత్ర పర్యటనతో, కథా పుస్తకాలతో ఒరవడిలో పిల్లలు నేర్చుకునేందుకు తగిన అవకాశాలను కల్పించి అనేక ప్రయోగాలు చేసి ఒక నూతన బోధనకు శ్రీకారం చూపెట్టారు. సో, పగటి కల పుస్తకం ఖచ్చితంగా చదవాలి ఉపాధ్యాయులుగా. తర్వాత మీరు ఎట్లాగో జాబ్ వస్తుంది. సరే అంటే జాబు అనేది ఒకటి. కానీ వారి యొక్క విద్యా విధానాన్ని అర్థం చేసుకోవాలంటే పగటి కలలో కళ్ళకు కట్టినట్టు వారు రాసిన పుస్తకంలో ఇచ్చారు. దయచేసి అది ఒకసారి మీకు తప్పనిసరిగా చూడాలి. అంటే వారు చెప్పింది చూడండి. 4వ తరగతి పిల్లలకు భాష, భూగోళం, చిత్రకళ, నాటకం మొదలైన విషయాలను పిల్లలు ఆనందంగా ఆస్వాదించే కథ, ఆట, పాట, మాటలతో, క్షేత్ర పర్యటనతో, కథా పుస్తకాలతో నూతన ఒరవడిలో పిల్లలు నేర్చుకునేందుకు తగిన అవకాశాలను కల్పించే అనేక ప్రయోగాలు చేసి ఒక నూతన బోధనకు శ్రీకారం చుట్టారు. సో, బోధనా పద్ధతులు వారు చెప్పింది భాగస్వామ్య పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, నాటకీయ పద్ధతి, శిశు కేంద్ర విద్య అనేది సరే చూద్దాం. పార్టిసిపేటరీ మెథడ్, క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడ్, డ్రామటైజేషన్ మెథడ్. వారు ఉపయోగించిన బోధనా పద్ధతులు ఇప్పుడు కొలాబరేటివ్ లెర్నింగ్ అంటాం. దాన్ని పార్టిసిపేటరీ మెథడ్. గ్రూప్ యాక్టివిటీ కావచ్చు, ఇండివిజువల్ యాక్టివిటీ కావచ్చు, గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటాం. అదే భాగస్వామ్య పద్ధతి. ఇప్పుడు దాన్ని క్వెషన్ అండ్ ఆన్సర్ మెథడ్, ప్రశ్నోత్తర పద్ధతి, డ్రామటైజేషన్ మెథడ్. అదేవిధంగా వీరు చెప్పింది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, శిశు కేంద్ర విద్య, పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం. అదేవిధంగా ఫియర్లెస్ ఎన్విరాన్మెంట్, ఒక భయరహిత వాతావరణాన్ని ఉండాలనేది మన తత్వం. ఫ్రీడమ్ టు ప్లే అండ్ వర్క్, ఫ్రీడమ్ టు ప్లే, పిల్లలకు ఆడుకునే స్వేచ్ఛ ఉండాలి, పనిచేసే అవకాశం ఉండాలి. వర్క్ లీడ్స్ టు క్రియేటివిటీ. సో, ఫ్రీడమ్ టు ప్లే అండ్ వర్క్ లీడ్స్ టు క్రియేటివిటీ. అంటే స్వేచ్ఛగా ఆడుకోవడం కానీ, స్వేచ్ఛగా పనిచేయడం అనేది క్రియేటివిటీకి దారితీస్తుంది, సృజనాత్మకతకు దారితీస్తుంది అనేది వారి భావన. స్వతంత్రం, స్వాతంత్ర్యత, స్వాలంబన, స్వీయ క్రమశిక్షణ, సృజనాత్మకత వీరి లోపల ఉన్నాయి. ఇండిపెండెన్స్, ఎంపవర్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్, క్రియేటివిటీ. ప్రేమ, వాత్సల్యాలతో నిండిన బోధన, టీచింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో, ఇవి ముఖ్యమైన అంశాలు. గిజుబాయ్ బలేఖ ఒక రకంగా చెప్పాలంటే వారి ఆలోచనను ఇంప్లిమెంటేషన్ చేశారు. ఒక రకంగా ప్రీ స్కూల్‌లో వారి యొక్క రెవల్యూషనైజ్డ్ ఏదైతే మాంటిసోరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రైమరీ స్కూల్ అప్పుడు కూడా. అంటే మూసపోతున్న పద్ధతులను పక్కకు పెట్టి వారు చెప్పిన విషయాలు చాలా చాలా పగటి కలలో ఉన్నాయి. సో, ఇక్కడ తాత్వికత ఇచ్చారు చూడండి. విద్యార్థికి బుద్ధిని వికసింపజేసి ఆలోచన పరంగా తీర్చిదిద్దేదే విద్య అంటారు. విద్యార్థి యొక్క బుద్ధిని వికసింపజేయాలి. ఆలోచన పరంగా తీర్చిదిద్దే విద్య. కానీ సమాచారం కంఠస్థం చేసి అవగాహన రాహిత్యం ఉండడం కాదు. సో, ఇదొక ఇచ్చిన ఫిలాసఫీ. సో, నెక్స్ట్ చూస్తాం. రూసో, నేచురలిస్ట్, వెస్టర్న్ ఫిలాసఫర్‌లో. సో, రూసో ప్లాటో ఐడియలిజం, రూసో నేచురలిజం, జాన్ డ్యూయి ప్రాగ్మాటిజం అనేది చాలా ముఖ్యమైన తత్వాలు మీకు తెలిసిందే. సో, ఫిలాసఫీ ఏందంటే ప్రాకృతికవాదం. ప్రకృతివాదం అంటారు, ప్రాకృతికవాదం అని కూడా అంటారు. వీరు రాసిన ఇంపార్టెంట్ బుక్స్ ఏందంటే ఎమైల్ విద్యార్థి పేరు, ఎమిలీ అని కూడా అంటారు. అదేవిధంగా ద ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్, ద ఆరిజిన్ ఆఫ్ ఈక్వాలిటీ అమాంగ్ మెన్, సోషల్ కాంటాక్ట్, న్యూ హ్యూలియోస్ వీరు రాసిన బుక్స్. ఎక్కడికెళ్ళినా బిట్ రావచ్చు. సో, ప్రాకృతికవాది అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో అడగొచ్చు, ఎట్లైనా అడగొచ్చు. సో, రూసో మాత్రం
1712-1778 చూడండి. ఇప్పుడు వారి యొక్క ఆలోచన విధానాన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ నేచర్ బట్ ఎవ్రీథింగ్ డిజనరేట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నేచర్. అంటే ప్రతి మానవుడు పుట్టగానే మంచివాడిగానే పుడతాడు. కానీ సమాజమే అతన్ని చెడగొడుతుందన్న భావన వీరి యొక్క ఆలోచన. సొసైటీ అనేది మానవుడు పుట్టుకతో ప్రతి మానవుడు మంచివాడే. ప్రతి బిడ్డ మంచి బిడ్డనే. కానీ సోషల్ ఇంటరాక్షన్ తోటి ఏమైతుందంటే అతడు మామూలుగా డీజెనరేట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ నేచర్ బట్ ఎవ్రీథింగ్ డిజెనరేట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్. నేచర్ ఈజ్ ఓన్లీ ప్యూర్ అండ్ క్లీన్, హ్యూమన్ సొసైటీ ఈజ్ థరలీ కరప్ట్. మంచితనం మానవుల్లో అంతర్లీనంగా ఉన్న సహజ గుణం. అయితే ఈ మానవుడు నేర్చుకునేదంతా చెడు. వారి యొక్క కొటేషన్స్ ఏదని అడగవచ్చు. సో దయచేసి కొంచెం ఐడియా పెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హ్యాండ్స్ ఆఫ్ నేచర్ బట్ ఎవ్రీథింగ్ డిజెనరేట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్. నేచర్ ఈజ్ ఓన్లీ ప్యూర్ అండ్ క్లీన్, హ్యూమన్ సొసైటీ ఈజ్ థరలీ కరప్ట్. మంచితనం మానవుల్లో అంతర్గతంగా ఉన్న సహజ గుణం. అయితే మానవుడు నేర్చుకునేదంతా చెడు. సిటీస్ ఆర్ గ్రేవ్స్ ఆఫ్ సివిలైజేషన్, మ్యాన్ ఈజ్ గవర్న్డ్ బై నేచర్. నగరాలు నాగరికత శ్మశానాలు, మనిషి ప్రకృతి చేత నిర్వహించబడతాడు. సో ఇవన్నీ వారి యొక్క కొటేషన్స్. వారు ప్రతిపాదించిందంటే నెగిటివ్ ఎడ్యుకేషన్, వ్యతిరేక విద్య. చైల్డ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిస్ నేచురల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కన్సిక్వెన్స్ ఆఫ్ యాక్షన్. అంటే నెగిటివ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లవాడు ఒక వేడి పాత్రను ముట్టుకున్నప్పుడు కాలుతుంది కదా, అప్పుడు సహజంగా నేర్చుకుంటాడు ఇక మళ్ళీ ఆ పాత్రను ముట్టుకోడు. అంటే నెగిటివ్ ఎడ్యుకేషన్ అంటే ఇది చెప్పు, ఇది రైటు, ఇది రాంగ్ అని చెప్పకమంటాడు. ఏది కరెక్టో ఏది రాంగో పిల్లవాడే నేర్చుకోవాలి. ఏం చేస్తాడు, ఎప్పుడైతే పిల్లవాడు వేడి పాత్రను ముట్టుకుంటాడో కాలుతుంది, నేర్చుకుంటాడు. ఊకే నువ్వు ఏంటంటే ఈ బుద్ధి ఇది అది అని చెప్పకంటాడు. అంటే తనకు తానే అనుభవాల ద్వారానే నేర్చుకోవాలి, మంచి చెడు ఏందో తెలుసుకోవాలనేది. దాన్ని ఏమంటారంటే నెగిటివ్ ఎడ్యుకేషన్. సో వారు చెప్పిన ఒక ముఖ్యమైన ఏంటి అంటే వ్యతిరేక విద్య, నెగిటివ్ ఎడ్యుకేషన్. బిట్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రేమ్ కావచ్చు. నెగిటివ్ ఎడ్యుకేషన్ అన్న పదాన్ని లేదా చెప్పింది ఎవరు అంటే వీరే, రూసో. నెక్స్ట్ తీసుకుంటే ప్రాకృతికవాదం అంటే నేచురలిజం, శిశుకేంద్ర విద్యా విధానం, చైల్డ్ సెంటర్డ్. ఇంతకంటే ముందు ఐడియలిజం ఉండి, ఐడియలిజం లోపల మనకు పూర్వకాలం లోపల ఏంటి అంటే అది టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. అందులో ఐడియలిజం, ఐడియల్గా ఉండాలి, మ్యాన్ అంటే ఇట్లనే ఉండాలి, ఈ రకంగానే ఉండాలి, మంచి విలువలను పెంపొందించుకోవాలి, అవన్నీ అక్కడ ఐడియలిజంలో ఉంటాయి. కానీ ఇక్కడ నేచురలిజంలో ఏంటంటే శిశు కేంద్రంగా, చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి. విద్యార్థి అభ్యసనం ప్రకృతి ఒడిలోనే జరగాలి, ప్రాకృతిక విద్యకు. అదేవిధంగా మన దగ్గర తీసుకున్నట్టయితే రవీంద్రనాథ్ ఠాగూర్ వారిని కూడా ఆచరించింది నేచురలిజం. వాళ్ళు ఇప్పుడు ఐడియలిజం ఉంది, నేచురలిజం కూడా ఉంది. ప్రకృతి విద్యకు ఆధారం అంటే గో బ్యాక్ టు నేచర్ అంటారు. వీరు ఇచ్చిన మరొక ప్రకృతిలోకి తిరిగి వెళ్దాం. వీరు చెప్పిన మరొక స్లోగన్ ఇంపార్టెంట్, గో బ్యాక్ టు నేచర్ అని చెప్తారు. విద్యార్థి అభ్యసనం ప్రకృతి ఒడిలోనే నేరుగా జరగాలి. భౌతిక ప్రకృతి, పిల్లవాడి స్వభావం, అభిరుచులు, ప్రేరణకు అనుగుణంగా విద్య ఉండాలి. అంటే పిల్లవాడి నేచర్ ఎట్లా ఉంటుంది, పిల్లవాడి స్వభావం ఎట్లా ఉంటుంది, అభిరుచి ఏంటిది, వారి ప్రేరణకు అనుగుణంగా విద్య ఏర్పాటు చేయాలని. లెట్ ద చైల్డ్ టు బి చైల్డ్ బిఫోర్ హీస్ ఎ మ్యాన్ అని ఇక్కడ వారు ఇచ్చిన కొటేషన్. అంటే పిల్లవాడు శిష్యుగా ఉన్నంతకాలం శిష్యుగానే ఉండనియండి, బిఫోర్ హీస్ ఎ మ్యాన్ అంటే మమ్మల్ని అడోల్సెంట్గా మారే వరకు అట్లా. జ్ఞానేంద్రియాల జ్ఞాన మార్గాలు వీరు కూడా చెప్పింది. సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ద గేట్వేస్ ఆఫ్ లెర్నింగ్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ వీరు చెప్పింది. ప్రాకృతికవాదం పాఠ్య ప్రణాళిక, నేచురలిజం కరికులం, ప్రకృతి సిద్ధమైన విజ్ఞాన శాస్త్రాలు, సైన్స్, మ్యాథ్స్, లాంగ్వేజ్, హిస్టరీ, కార్పెంటరీ, భౌతిక విద్య, ఆరోగ్య శిక్షణ. ప్రాకృతికవాదం బోధన పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే లెర్నింగ్ బై డూయింగ్, జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ, పరిశీలన, ప్రయోగాలు, అన్వేషణ పద్ధతి, క్రీడా పద్ధతి. ప్రాకృతికవాదం క్రమశిక్షణ, నేచురలిజం కంప్లీట్ ఫ్రీడమ్ టు చైల్డ్, పూర్తి స్వేచ్ఛ ద్వారానే క్రమశిక్షణ వస్తుందని నమ్మారు. నేచురల్ కన్సిక్వెన్సెస్ ద్వారానే క్రమశిక్షణ, సిగ్గుపడేటట్లు చేయడం, రెడిక్యూల్ ఎత్తి చూపడం. అంటే సిగ్గుపడేటట్లు చేయడం అంటే పిల్లవాడు ఏదైనా రాంగ్ చూస్తే మామూలు ఏం చేస్తామంటే ఇట్లా చూస్తాం, పిల్లవాడిని చూస్తేనే సర్దుకుంటాడు. రెడిక్యూల్ ఎత్తి చూపడం, పేరు పెట్టి పిలుస్తామని, ఏ రాజు అంటే చాలు అని అర్థం చేసుకుంటాడు అట్లా అని. సిగ్గుపడేటట్టు చేయడం అంటేనేమో మనం చూడడం, పిల్లవాడి వైపు అబ్జర్వేషన్ చేస్తామన్నట్టు, ఓహోసారి గమనిస్తుండు అంటేనే మార్చుకుంటాడు. రెడిక్యూల్ అంటే ఎత్తి చూపడం. రోల్ ఆఫ్ టీచర్ అబ్జర్వర్, పరిశీలకుడుగా, ఫ్రెండ్గా. సో ఇవి రూసో ప్రతిపాదించిన వారి విద్యా విధానం. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే జాన్ డ్యూయే ఒక రకంగా రెవల్యూషన్ తీసుకొచ్చింది, అంటే ప్రాగ్మాటిజం. జాన్ డ్యూయే ప్రతిపాదించిన దాన్ని వ్యవహారిక సత్తావాదం అంటాం.
సో వీరి యొక్క ఫాదర్స్ షాప్ స్పీకర్లు, అంటే షాప్ ఉండేది. వారి లోపట వీరు ఆ షాప్‌లో కొంతకాలం పనిచేశారు. మొదటంటే బ్యాక్ డ్రాప్ కూడా తెలుస్తది ఫిలాసఫీ. అంటే ఎక్కడికెళ్ళొచ్చిందంటే నేచురల్ ఆ మట్టికెళ్ళి ఫిలాసఫీ అనేది డెవలప్ అయింది. ఒక రకంగా వీరు చూడండి ల్యాబ్ స్కూల్‌ని ప్రారంభించారు. అడుగుతారు 1896లో కిండర్‌గార్టెన్ ఎట్లయితే ఫ్రోబెల్ అనుకున్నామో, ల్యాబ్ స్కూల్ పాఠశాలను ల్యాబ్ స్కూల్‌ని ప్రారంభించింది ఎవరంటే జాన్ డ్యూయీ. సో వీరి యొక్క ఏంది అంటే తత్వము లెర్నింగ్ బై డూయింగ్. అంటే పిల్లవాడు నేర్చుకుంటూ లెర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారానే అభ్యసించాలి. అనేక విషయాలు నేర్చుకోవాలి. సో ఇక్కడ వీరు కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1904-1910, 1894లో ఫిలాసఫీ హెచ్ఓడిగా ఉన్నారు. తర్వాత ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు మేక్ చైల్డ్ కేపబుల్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ విత్ దేర్ ఎక్స్‌పీరియన్స్. సమస్యల పరిష్కారం తనకు తానే అనుభవాల ద్వారా చేసుకోవాలి. ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్. ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద సెంట్రల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అనుభవాల ద్వారానే అభ్యసనం అనేది చైల్డ్ లెర్న్ త్రూ ద ఎక్స్‌పీరియన్సెస్. పాఠ్య ప్రణాళిక, కరికులం, శిశు కేంద్రం, చైల్డ్ సెంటర్డే. ఏదైతే మనకిప్పుడు మనం ప్రాజెక్ట్ పద్ధతి అని వింటామో, ఆ ప్రాజెక్ట్ పద్ధతికి పునాది ఫిలాసఫీ ఎవరిది అంటే జాన్ డ్యూయీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతాడు. ఏందంటే ప్రాజెక్ట్ మెథడ్ ఇక్కడ చూస్తున్నాం. ప్రాజెక్ట్ మెథడ్ యొక్క ఫిలాసఫీ తత్వం ఏంది? అంటే ఈ యొక్క వ్యవహారిక సత్తావాదం. దానికి మూల పురుషుడు ఎవరు కూడా అడుగుతారు జాన్ డ్యూయీ. అంటే ఇక్కడికెళ్ళి బోధనా పద్ధతులకు పికప్ చేస్తాడు. సో ఏదైనా శిశు కేంద్ర విద్యా విధానం పిల్లల అవసరాలు, సామర్థ్యాలకు, అభిరుచులకు ఉండాలి. నీడ్స్ అండ్ ద ఎబిలిటీస్ ఆఫ్ ద చైల్డ్. 4 ప్రిన్సిపల్స్: యుటిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఎక్స్పెరిమెంటల్, క్లోజ్ టు లైఫ్. ఎక్స్పీరియన్షియల్ అనుకుంటాను. అనుభవం అనేది ఇంపార్టెంట్. బోధనా పద్ధతులు లెర్నింగ్ బై డూయింగ్. చేయడం ద్వారా అభ్యాసం. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ పద్ధతి, ప్రకల్పన పద్ధతి అంటాం. దానికి మూల పురుషుడు ఎవరంటే జాన్ డ్యూయీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కానీ, ఎంక్వైరీ మెథడ్, అన్వేషణ పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి, క్షేత్ర పర్యటనలు. ఇక ప్రాజెక్ట్ మెథడ్‌లో మనకు ఆల్రెడీ తెలిసిందే. అందులో ఇంపార్టెంట్ స్టెప్స్ దానిలోకెళ్ళి కూడా అడుగుతారు. బట్ ఇక్కడ కూడా ఒకసారి రిమైండర్ యూస్‌ఫుల్ అవుద్దని పరిస్థితిని కల్పించడం, ప్రాజెక్ట్ ఎంపిక, ప్రాజెక్ట్ ప్రణాళికను రూపొందించడం, ప్రణాళిక అమలు, ప్రాజెక్ట్ మూల్యాంకనం, ఆ విధంగా రిపోర్ట్ తయారు చేయడం. సో బిట్స్ ఎక్కడికెళ్ళినా ఇక్కడ లింక్ ఉంది కాబట్టి ఇక్కడ మరొకసారి రిమైండర్ ఉంటుందని. ప్రొవైడింగ్ సిట్యుయేషన్, అదేవిధంగా సెలెక్టింగ్ ఏ ప్రాజెక్ట్, అదేవిధంగా ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ అంటాం, ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. సో రోల్ ఆఫ్ టీచర్ ఏంటంటే ఉపాధ్యాయుని పాత్ర, ఫ్రెండ్గా, గైడ్గా, మార్గదర్శిగా ఉండాలి. వీరి రచనలు స్కూల్ అండ్ సొసైటీ, తర్వాత పెడగాజీ క్రీడ్, స్కూల్ ఆఫ్ టుమారో, తర్వాత ఫార్మేటివ్ వాల్యుయేషన్లో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేటివి ఒక ఇంపార్టెంట్ పార్ట్స్ అవుతున్న విషయం తెలిసింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏదైనా జాన్ డ్యూయీ మనకి ఏంటంటే వ్యవహారిక సత్తావాదం, అది ఒక బేసిక్ ఫిలాసఫీ, లెర్నింగ్ బై డూయింగ్. ఇప్పుడున్న ప్రాజెక్ట్ మెథడ్ కూడా బేసిక్ ఫిలాసఫీ ఏంటి అంటే వీరిదే ప్రాగ్మాటిజమే. మూల కారకుడు ఎవరంటే జాన్ డ్యూయీ. సో ఇది ఒక రకంగా రెవల్యూషన్ తీసుకొచ్చారు జాన్ డ్యూయీ. విద్యా విధానం ఏదైతే ఉందో, ఫిలాసఫీ ఉందో, సో దయచేసి తప్పనిసరిగా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రూసో ప్రాకృతికవాదం, గిజుబాయ్ బడేకా మామూలుగా మనకు పగటి కళ, మాంటిసోరీ విద్యా విధానం, ఏదో ఒకదాన్ని అట్లా గుడిపెట్టడం. మెరియా మాంటిసోరీ సెన్సరీ జ్ఞానేంద్రియ శిక్షణ. సో మాంటిసోరీ పద్ధతులు ఇవన్నీ చూస్తాం మనం. అదేవిధంగా ఫెడ్రిక్ ఫ్రోబెల్ కిండర్‌గార్టెన్ బహుమతులను ప్రవేశపెట్టింది ఎవరు అని అంటారు. అదే రకంగా జిడ్డు కృష్ణమూర్తి మదనపల్లి రిషి వ్యాలీ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్వేచ్ఛ అన్నారు. విద్య అంటేనే స్వేచ్ఛ, అంటే భయం నుండి స్వేచ్ఛ, మతం నుండి స్వేచ్ఛ. తర్వాత స్వామి వివేకానంద మనం తీసుకున్నట్టయితే వ్యక్తిలో నిబిడీకృతమైన దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అని చెప్పారు. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యాన్. ఇక మహాత్మా గాంధీ వారు తీసుకుంటే బేసిక్ ఎడ్యుకేషన్, దానికి నైతాలీం అని అంటాం. దీన్ని 1937లో వార్ధ సమావేశం లోపల ప్రవేశపెట్టడం అనేది జరిగింది, ఆమోదించడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ అంటే వీరి యొక్క డెఫినేషన్ ఏంటంటే వ్యక్తిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను వెలికి తీసేదే విద్య. ఎడ్యుకేషన్ మీన్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సోషల్, మోరల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. సో వృత్తి కేంద్రంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనం చూసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విధంగా ఫిలాసఫర్కి వెళ్ళి కనీసం 1 to 2 బిట్స్ కంపల్సరీ వస్తాయి. మినిమం 1 మార్కు, ఎవ్రీ హాఫ్ మార్క్ చాలా అవైలబుల్ డేస్లో అన్న విషయం మీకు తెలిసిందే.
సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.